బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్మా చట్టాలను వెంటనే అమలు చేయాలంటూ డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫార్మసిస్ట్ జేఏసీ వారం రోజులను డెడ్ లైన్ ను విధించింది. ఫార్మసిస్టులు లేని మెడికల్ షాప్స్ ను సీజ్ చేయాలని, ఫార్మసీ చదివిన వారికి గౌరవ వేతనంతో ఉద్యోగం కల్పించాలని డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్ రామ్ధన్ కు జేఏసీ విజ్ఞప్తి చేసింది. అయితే వారంలోగా చర్యలు తీసుకోకపోతే తెలంగాణలో ఆందోళన ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. ఫార్మసిస్టులు ఇలా డ్రగ్ కంట్రోల్ శాంతియుతంగా వినతి పత్రం ఏనికి వస్తే ఇలా కమలాసన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు సమాధానం చెప్పాలి. ఇలా ఫార్మసిస్టుల సమస్యలు ఏవైతున్నాయో పరిష్కరించండి అని చెప్పినాం. పరిష్కరించక ఈ విధంగా ఇలా ఎందుకు అబ్సెంట్ అయ్యిండు సమాధానం చెప్పాలి కదా. మాకు కావాల్సింది ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. దాని గురించి అడిగితే ఇలా ఎందుకు రాలేదు. నిన్న చర్చలో పిలిచిండు, మాట్లాడాము. ఆ చర్చలలో కూడా ఏ రకంగా కూడా మాకు పాజిటివ్నెస్ కనిపించలేదు. చేస్తామంటాం, ఇమీడియట్లీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, చేస్తామని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతారు. ఇంకొక ఆఫీసర్ నేను బతలాడన్నా అకుల్ సబర్వాల్ నుంచి మొదలుకొని పెడితే ఇప్పటి వరకు ఇదే తంతు నడుస్తుంది. డ్రగ్ కంట్రోల్లో ఏం నడుస్తుంది ఒక్కసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. మేము మీటింగ్ పెట్టుకున్నాం, దీనికి రిప్రజెంటేషన్ ఇద్దాం, భారీ ఎత్తున పోదామని చెప్తే కమలాసన్ రెడ్డి గారు ముందుగా పిలిచారు. ఇంతకుముందు కూడా గతంలో కూడా బిగ్ టీవీ గారు చేసిన స్టింగ్ ఆపరేషన్లో వాళ్ళు దేనికో భయపడా లేదంటే మంచి చేద్దామని పిలిచారని మేము అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఇంత తొందరగా పాసిబుల్ అవ్వదు, ఇమీడియట్గా అవ్వదు, మేము చేస్తాము, ఇది 1 year అవుతుందా 2 years అవుతుందా చెప్పలేమంటారు. అరే 1 year అవుతుందా 2 years అయితే చెప్పలేమనడానికి నీ ఆస్తులు అడగట్లే, నీ శాలరీలో నెల నెల క్రెడిట్ అయ్యే మేము డబ్బులు అడగట్లే, ఆ క్రెడిట్ అవుతున్న శాలరీకి న్యాయం చేయమని అడుగుతున్నాము. నీకు నెల నెల ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ తీసుకుంటున్నందుకు నువ్వు చేయవలసిన పని మాత్రమే చేయమని అడుగుతున్నాం. కానీ నిన్ను ఎక్స్ట్రా పని అడగట్లే, నిన్ను ఏది ఇబ్బంది పెట్టట్లే. మాకు నువ్వు యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ చేరికి విలువ వస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది. లేదంటే ఆ కోర్సులైనా తీసేయండి. యాక్టే ఇంప్లిమెంట్ చేయనప్పుడు 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిచ్చోళ్ళలాగా చదువుకోవడం ఎందుకు, ఈ చదువులు ఎందుకు, మా టైం వృధా ఎందుకు, ఇది చేయొద్దు, దీన్ని యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తే వారికి తెలుసు మేము ఈరోజు వస్తున్నామని, వారు లీవ్ పెట్టుకున్నారు. ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకంటే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఇంతమంది పోలీసులు ఎందుకు